పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలని మనం చదువుకుందాం. ఇటలీ పటాలనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. చాలు. దేవుడి మాటలని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ పాదములు వందనాలు ప్రభువా. చదవబడిన వాక్యం మీది నాయన. మీరే మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభువా. మీరే మాకు మేలు కలిగినట్లుగా మమ్మల్ని దిద్ది మీరు ఆర్చించే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ప్రార్థన కూడిక నాయన ఈ కుటుంబానికి దీవెనకరంగా మీరు చేయండి. ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీరు మాతో ఉన్నప్పుడు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినప్పుడు మాకు క్షేమం కలుగుద్ది, దీవెన కలుగుద్ది, మాకు ఆశీర్వాదం కనుక ప్రభువా ఈ స్థలంలో మీరు ఉండి మా అందరిని దర్శించి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి బలపరిచి ఘనత పొందుకొనమని క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. ఈయన కొర్నేలి అనే ఒక భక్తుడు, ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో ఒక మంచి శరీరంగా చూస్తే ఒక అధికారి, ఒక హోదా కలిగిన వ్యక్తి, ఒక శతాధిపతిగా అతన్ని గూర్చి బైబిల్ చెప్తా ఉంది. శారీరకంగా ఒక పేరు కలిగిన వాడే, అలాగే శరీరంలో ఉద్యోగం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. అలాగే ఆత్మ సంబంధంగా కూడా దేవుడి విషయాల్లో భయభక్తులు కలిగిన వ్యక్తిగా, భక్తిపరుడుగా అతను కైసరియలో ఉంటున్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. అయితే అతడే కాదు కానీ తన ఇంటి వారందరూ, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి దేవుని సందులో దేవుని కొరకు శ్రద్ధగా జాగ్రత్తగా బ్రతుకుతున్న విషయాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇక్కడ కలుగున్న భక్తి జీవితం బట్టి, మంచితనాన్ని బట్టి, దేవుని కొరకు జీవించే ఆ కుటుంబం అంతా ఒక శ్రద్ధ కలిగిన జీవితాన్ని బట్టి ఒకనొక సమయమందు ఒక రోజున దేవుడు తన దేవదూతని ఈ కొర్నేలి దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఏ కుటుంబం అయితే దేవుని యందు శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, భక్తి జీవితం కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉండటంతో దేవుడు వారి భక్తిని, వారి ఆత్మీయతని, వారి మంచితనాన్ని, మంచి పనులను అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని వాక్యం చెప్తా ఉంది. చూచి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక వర్తమానాన్ని తన దూత ద్వారా వారి యొక్క భక్తుల దగ్గరికి దేవుడు పంపిస్తూ, వారితో కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ, వారు ఇంకా దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుడి ఆశీర్వాదం ఇంకా ఎలా పొందాలనే విషయాలని
దేవుడు ఆ భక్తుల యొక్క భక్తి జీవితాలను చూచినప్పుడు, అది ఎనదగినదిగా కనిపించినప్పుడు, దేవునికి కోరదగిన వారుగా వారి జీవితాలు, వారి హృదయాలు కనిపించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భక్తుల దగ్గరకు దేవుడు తన దూతను పంపించి వారితో మాట్లాడించి వారి జీవితాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో ఆశపడేది ఏంటంటే, మనందరి జీవితాల్లో ఇంటి వారందరితో కూడా, భార్యాభర్తలేమి, పిల్లలేమి, కుటుంబీకులేమి, అందరూ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారితో దేవుడి నుండి వారు నడిపించడానికి, వారితో మాట్లాడడానికి, వారిని అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించడానికి దేవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడనే విషయాన్ని ఈ కొర్నేలి కుటుంబాన్ని బట్టి మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఈ యొక్క కుటుంబీకులను ప్రేమించాడు. గండేటి యేసు గారి కుటుంబాన్ని, అరుణ యేసు గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారి యొక్క జీవితంలో ఎంతవరకు ఎన్నో మేలు జరిగిస్తూ, ఎన్నో వారి శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తోడుగా ఉండి ఈ గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన కట్టించకపోతే మన జీవితంలో చాలా మంది కట్టడానికి ప్రయత్నాలు చేసిన వారు ఉన్నారు, కట్టాలని ఆలోచన చేసిన వారు ఉన్నారు, కట్టడానికి పునాది వేసిన వారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బట్టి ఇంకా కొనసాగిన పరిస్థితులే కనిపించవచ్చు. అయితే దేవుడు వారి కుటుంబం మీద దేవుడు దృష్టి పెట్టి, వారి కుటుంబాన్ని దేవుడు చూసి ప్రేమించి, ఈ దినమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గృహంలో ప్రవేశించడానికి ప్రభువే ఇల్లు కట్టించి వారి జీవితాలని ముందుకు నడిపించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు కృప లేకోకుండా, దేవుడి సహాయం లేకుండా మన జీవితంలో ఏది కొనసాగించలేమనేటువంటి దాన్ని బైబిల్ గ్రంథం మనం గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే చదువుతున్నాం, మనం ఇక్కడ మూలవాక్యం ఇక్కడ చదువుకుని ఉన్నాం. ఇల్లు ఓపెనింగ్ రిబ్బన్ కట్టింగ్ ముందు ఏమంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమండి. ఏంటి, ఆయన జోక్యం చేసుకోకపోతే మన విషయాల్లో, ఆయన మన విషయాలు కలగ చేసుకోకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే, ఆయన కృప మన మీద చూపకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో అనుకోవచ్చు, ఎన్నో ఎలా చేయాలి అలా చేయాలి అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క సమయంలో ఆయన కృప మనకు తోడు ఉండకపోతే మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ అన్ని నిష్ప్రయోజనం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని కృప ఎప్పుడైతే ప్రజలకు తోడుగా ఉంటుందో, వారు అనుకున్న వారి జీవితాల్లో అనుకున్న దానికంటే కూడా ఆ కార్యాలు దేవుడు ఎంతో గొప్పగా దేవుడు ముందుకు కొనసాగింపు చేయగలిగిన వాడు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి గుర్తించాలి. ఈ కొర్నేలి కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉంది. వారి కుటుంబం ఒక మంచిగా కట్టబడింది, శ్రద్ధగా భయభక్తులు కలిగి ఉంది. ఇంటి వారు అందరితో కూడా దేవుడి వరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఏమని చెప్పించాడంటే, కొర్నేలి, మీరు ప్రార్థన చేయడం నేను చూశాను. మీ ప్రార్థనలు, మీ ధర్మ కార్యాలు, మీ భయభక్తులు, మీ మంచితనము, మీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు చేసే దేవుడి వరకు చేసే ప్రతిదీ కూడా నా సంధికి చేరినయ్యి. మీ యొక్క ప్రార్థన, మీ విన్నపాలు నేను విన్నాను. మీ గురించి చాలా సంతోషపడుతున్నాను నేను. అయితే మీరు ఇంకా కూడా దేవుని ఎదుగుతూ, రక్షణ పొంది, మారు మనసు పొంది మీరు ముందుకు నడిపించబడాలని చెప్పి తన దూతతో వర్తమానం పంపించి వారి ఎద్దకు ఆ మాట తీసుకుని వచ్చినప్పుడు వారు వెంటనే స్వీకరించి ఆ మాటల్ని ఆ రీతిగా పేతురు గారిని పిలిపించుకుని ప్రార్థన పెట్టించుకుని ఆ ఇంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూసినప్పుడు, వారి ఎదురు దేవుడు వచ్చినప్పుడు, దేవుడు వాక్య ప్రకారంగా వారు చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నేడు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించాలంటే ఈ కొర్నేలి కుటుంబం వలె మనం కూడా భయభక్తులు కలిగి దేవుని సందులో కుటుంబం అందరితో కూడా, ఇంటి వారు అందరితో కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడిపించబడినప్పుడు తన వాక్యము ద్వారా దేవుడు దర్శించి తన వాక్యాన్ని మన ఎదురు పంపించి మన జీవితాలని అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కలుగున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు కొర్నేలి కుటుంబంతో ఎవరున్నారంటే
కొర్నేలు ఓన్లీ ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఉద్యోగం కలిగి ఉన్నాడు, ఒక కుటుంబం కలిగి ఉన్నాడు. కానీ కొర్నేలు కుటుంబాన్ని దేవుడు చూశాడంట. దేవుడు తోడుకున్నాడని ఒక మాట చెప్పాలండి. కొర్నేలు కుటుంబానికి ఎవరు తోడుకున్నారు? ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా ఎలా తోడుకుంటాడు? దేవుడు ఏం చేస్తే తోడుకుంటాడు అనేది, దేవుడు తోడు ఉంటే మన జీవితం ఎలా ఉంటాయి అనేది రెండు మూడు విషయాలు మనం వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. మన కుటుంబాలకి, మనకు, మన పిల్లలకు, మన సమస్తానికి దేవుడు తోడుగా ఉండాలంటే కొర్నేలు కుటుంబానికి దేవుడు తోడుగా నడిపించుకుంటూ వస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, అలాగే మనం కూడా దేవుడు తోడుగా ఉండాలంటే ఎలా ఉండాలో మనం ఒకసారి వాక్యాలను మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండిన వాక్యం చెప్తావు. ఇప్పుడు దేవుడు కొర్నేలు కుటుంబానికి తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎలా ఉన్నాడంటే, దావీదు ఎలాగైతే సుబుద్ధి కలిగి ఉన్నాడు, అంటే మంచి బుద్ధి కలిగి ఉన్నాడంట. దేవుడు తోడు ఉండాలంటే ప్రతి ఒక్కరు భగవంతుడా మాకు తోడుకుని ప్రభు అంటారు. చాలా మంది భగవంతుడు తెలుసుకుంటారు, ప్రార్థన చేస్తారు, భగవంతుల్లో ఎదుగాలని చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఎవరు తోడుకుంటాడంటే బైబిల్ చెప్తుంది, ఎవరు మంచి బుద్ధి కలిగి ఉంటారో, సుబుద్ధి కలిగి, చెడ్డ బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు, అసూయ బుద్ధి కాదు, కానీ సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి మనస్సు, మంచి స్వభావం కలిగి ఎవరైతే ఉంటారో, ప్రేమ కలిగి, అందరిని ప్రేమిస్తూ, దేవుని ఎందుకు శ్రద్ధ కలిగి, దేవుని కొరకు బ్రతుకుతూ ఎవరైతే ముందుకు నడిపించబడతా ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తారని చెప్పి బైబిల్ చెప్తాను. అంటే కొర్నేలు కుటుంబం ఎలా ఉన్నారంటే, ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా మంచి బుద్ధి కలిగి ఉన్నారంట. ఉద్యోగం ఉందనో, పరిస్థితి బాగున్నాయనో, అన్ని వీటిని బట్టి ఎక్కడ కూడా వారి జీవితంలో గర్వించక, అతిశయించక, అన్ని ధారాళంగా దయచేస్తే జీవిస్తున్న తోడుగా ఉన్న దేవుళ్ళు మంచి బుద్ధి కలిగి వారు నడిపించబడడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని దూత వారి దగ్గరకు వచ్చి కొర్నేలు కుటుంబంతో మాట్లాడినట్టుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. నేడు కూడా మన కుటుంబాలు దేవుడు తోడుగా ఉండాలంటే మన కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి. చాలా మంది పైకి బాగుండొచ్చు, పైకి మంచిగా పలకరించవచ్చు, కానీ హృదయంలో వ్యతిరేకతలు, వాదవలేంతనం, అసూయ, ద్వేషం, ఈర్ష్యలు కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితులు మనలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. పైకి ఎలా ఉంటామో, పైకి ఎలాగైతే కనబడినప్పుడు ఏమో బాగున్నారంటామో, మంచిగా పలకరించుకుంటామో, హృదయాంతరంలో కూడా అదే మనసు, అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే మంచితనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు చూడగలుగుతాడో, పైకి ఒకలా లోపల ఇంకోలా ఉన్న వారికి దేవుడు తోడు ఉండలేడు, వేషధారులకి దేవుడు తోడుగా ఉండలేడు. కాబట్టి దావీదు వలె సుబుద్ధి కలిగి ఉండాలి. దావీదు యొక్క తరగతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలను ఒక రాజు అన్నాడు. అయితే అతను ఎలా ఉన్నాడంటే సుబుద్ధి కలిగి లేడంట. విషయము చూపు నిలిపి విషయం బుద్ధి కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీద అసూయ పడుతూ, దావీదు వ్యతిరేక స్వభావం కలిగి దావీదుని ఎలా పోల్చాలి, ఎందుకు దావీదు అలా వర్తిల్లిపోతున్నాడు, వీడిని ఎలా నాశనం చేయాలి అనే తలంపుతో సౌలు జీవించాడంట. అయితే ఏమైంది తెలుసా, నానాటికి అంట వారి కుటుంబము, సౌలు కుటుంబం నీరసైపోయిందంట, దావీదు కుటుంబము అంతకంతకు వర్తిల్లిందంట. కారణం ఏంటంటే దావీదుకున్న సుబుద్ధి. దావీదు ఆలోచన చేస్తే ఒక వ్యక్తిగా శరీరంగా చూస్తే ఒక గొర్రెలు కాపరే, గొప్ప వ్యక్తి ఏం కాదు, కొన్నిలాగా జాబ్ కలిగినోడు కాదు, ఉంగతనం కలిగినోడు కాదు, గొప్ప వ్యక్తి అయితే కాదు, కానీ శరీరంగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం కలిగి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండేటట్టుగా దావీదు ప్రవర్తించాడంట ప్రియమైన దేవుని బిడ్డ. అంటే ఒక వ్యక్తికి దేవుడు తోడు ఉండాలంటే వాని ప్రవర్తన చక్కగా ఉండాలి, మంచి ప్రవర్తన, అంటే సుబుద్ధితో కూడిన ప్రవర్తన, అందరినీ ప్రేమించే ప్రవర్తన, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరిని కలుపుకునే ప్రవర్తన, మంచి స్వభావం అనేది ఏ వ్యక్తులైతే ఉంటుందో ఆ
వ్యక్తులకు దేవుడు తోడుగా ఉండి అన్ని విధాలుగా కూడా వారిని నడిపిస్తాడు అనేది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చాలా మంది మాకు తోడుగుండు ప్రభు అంటారు, కానీ వారి మనసులు కానీ వారి బుద్ధి కానీ వారి ప్రవర్తన కానీ చాలా మంది జీవితాల్లో దేవుడు తోడుగుండడానికి అనుకూలంగా ఉండదు. వారు అనుకుంటమే కానీ దేవుడు వారికి తోడుగా ఉండలేడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉండాలంటే వారి ప్రవర్తన, వారి మనస్సు, వారి బుద్ధి అనేటువంటిది ఏ వ్యక్తి చక్కగా ఉంటుందో వారి మంచితనాన్ని బట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే 2వ సమూయేలు గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంతకంతకు వర్ధిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అని బైబిల్. అంటే దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. అంటే గొర్రెలు కాపరైన దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింహాసనం ఎక్కిన దావీదు రాజ్యాన్ని ఏలాడు. అలాగే అన్ని విధాలుగా కూడా తన జీవితంలో గొప్పవాడైపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరి, సామాన్యుడు. కానీ తదుపరి తన జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు తోడుగా ఉంటాను బట్టి అతడు వర్ధిల్లిపోయాడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో వర్ధిల్లడం అంటే ప్రియమైన దేవుడిలో మాట గమనించాలి, శరీరమైన ఆశీర్వాదమే కాదు, మనశ్శాంతి అంటే ఒక విధంగా చెప్పాలి. వర్ధిల్లడం ఏంటి తెలుసా? మనశ్శాంతి, సమాధానము, అందరితో సమాధానము, అందరితో ప్రేమ, శత్రువు లేకుండా ఉండటమే ఆశీర్వాదం. అది అర్థమవుతుందండి. మా చుట్టూ శత్రువులు ఉంటే అది ఆశీర్వాదం కాకపోవచ్చు. కాబట్టి ప్రేమ కలిగి ఉండి అందరితో సమాధానం కావాలి, అందరితో కలుపుకోతనం కావాలి, అందరితో మంచి కావాలి. సౌలు లాంటి శత్రువును కూడా దావీదు ప్రేమించాడు తెలుసా? సౌలు శత్రువు. సౌలు ఎలా ఉన్నాడంటే దావీదుని చంపాలనుకుంటున్నాడు అవకాశం అంటే. దావీదు ఏం చేస్తాడు తెలుసా? అవకాశం వచ్చినా కానీ సౌలుని ప్రేమిస్తున్నాడు. సౌలుని ప్రేమిస్తూ నాయనా అని పిలుస్తూ ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉన్నాడంట దావీదు. శత్రువుని మంచిగా పలకరించి మంచిగా మాట్లాడుతున్న వ్యక్తిత్వం ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది. కాబట్టి దేవుడు తోడుగా ఉండని బట్టి అంట దావీదు ఎందుకు తోడుకున్నాడు? అతను మంచితనం బట్టి. దావీదు దేవుడు తోడుకుంటాను బట్టి అతడు గొర్రెల కాపరి జీవితము ఆశీర్వాదకరంగా చేయబడింది. దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్పవాణ్ణి చేశాడు. దావీదు రాజ్యం ప్రబలింది, గొప్పగా మేలు పొందింది. శత్రు రాజులన్నీ కూడా దావీదుకు లొంగిపోయాయి. ఒకప్పుడు దావీదు ఎవరికి తెలియదు, కానీ రాను వెళ్ళేస్తే దేవుడు తోడుకుంటాం బట్టి దావీదు ప్రబలిపోయి గొప్ప వ్యక్తిగా, అధికారిగా, అందరికీ రాజా. దావీదు ఒక దీపం ఉన్నాడంట ప్రియమైన వల్ల. ఆ రాజ్యానికి ఎలా ఉన్నట్టు దావీదు ఒక దీపం ఉన్నాడంట. ఆ దీపం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇంట్లో ఇటు వరకు దీపాలు అంటే దీపం ఉంటే ఏముందంటే ఇంటి అందరికి వెలిగిస్తుంది, అందరి పనులకి. అంటే దావీదు కూడా అందరికీ ఐకమత్యంగా, అందరికీ సహకారంగా, అందరికీ మంచి చేసే స్థితిలో దావీదు జీవితం గొప్పగా అయిపోయిందంట. కాబట్టి అతని యొక్క మంచితనం బట్టి దేవుడు తోడుకున్నాడు. దేవుడు తోడుకోవటం బట్టి అన్ని విధాలు కూడా అతను వర్ధిల్లాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తాము. కాబట్టి ఇప్పుడు చాలామంది నేను దీవించబడాలి, మేలు పొందాలి, ఆశీర్వించబడాలి అందరికీ ఉంటుంది. కానీ దేవుడు తోడుండేలా, మంచి బుద్ధి కలిగి ఉండేలా ఏ వ్యక్తులు అయితే ఉంటారో వారు మాత్రమే వర్ధిల్లగలుగుతారని బైబిల్. ఎందుకంటే ఒకటి ఆశీర్వాదం అంటే దేవుడి వల్లనే వద్దు. మనుషులు వచ్చి 100 మంది వచ్చి గొప్పవాడు వచ్చి ఇది ఆశీర్వదించబడాలంటే అవరు. కోటీశ్వర్లు వచ్చి ఇది దీవించబడాలంటే అవరు. ఎవరు ఆశీర్వదించాలంట? ఒకటి ఆశీర్వాదం ఇచ్చిన, దీవెనిచ్చిన దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి దావీదు పట్టుకున్నాడు. దేవుడు తనకి ఎలా ఉంటాడో, తోడుగా ఎలా ఉంటాడనే విషయాలు తెలుసుకున్నాడు. దేవుడు తోడు ఉన్నాడు, నేను ఏం చేయాలని గ్రహింపు కలిగి, అవగాహన కలిగి బ్రతికాడు. అంతే, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయకుడు ఉన్నాడు. అండుంటే కొండైన పాలుతాడంటారు చూసావా? దావీదు అండ ఉన్న దేవుని పట్టుకున్నాడంట. కొండ పాకుంటే ముందుకు వెళ్ళాడు. అన్ని విధాలుగా చూస్తే దావీదు రాజ్యము ప్రబలుతూ వచ్చింది.
దావీదు కుటుంబం కూడా ప్రబలత వచ్చింది. సౌలు కుటుంబం నీరసిపోయిందంటే కానీ దావీదు కుటుంబం అంతకంతకే ప్రబలనట్టుగా బైబిల్ చెప్తా ఉన్నారు. నేడు మన కుటుంబాలు కూడా దీవించబడాలంటే దేవుని కొరకు మనం జీవించే జీవితము కొర్నేలి కుటుంబాలే భయభక్తులు, మంచి కార్యాలు, దేవుని ప్రేమించే జీవితం, గర్వము లేని, అహంకారం లేని, అసూయ లేని, ద్వేషము లేని, కలహము లేని, వైరము లేని, ప్రేమతో కొన్ని జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కుటుంబాన్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే నీతిమంతుల తల మీద కంట యెహోవా ఆశీర్వాదం వస్తుంది. అంటే దేవుని కొరకు జీవించు, దేవునికి భయపడి, దేవుని యొక్క మనస్సు కలిగి, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికి, సుబుద్ధి కలిగి జీవించే వారి జీవితంలో కంట దేవుని ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదంలో మనం ఉండాలంటే దావీదు వలె కొర్నేలి కుటుంబాలు ఎన్నున్నప్పుడు కూడా దేవుని కోసం జీవించడం, దేవుని కొరకు బ్రతకడం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఏ కుటుంబం అయితే కలిగి ఉండడానికి ఇష్టపడుతుందో ఆ కుటుంబంతో దేవుడుండి తప్పక వారిని దీవిస్తారంటే. చివరి ఒక మాట చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. 22 3:22. జ్ఞానము సంపాదించిన వాడు మంచివాడు యథార్థవంతులు యథార్థంగా ప్రవర్తించేవాడు. అదేనా 14:2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. భక్తిహీనుల ఇల్లు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతులు కూడా ఏమవుతుందంటే వర్ధిల్లదు అంటే యథార్థవంతులు కూడా ఏమవుద్ది. గుడారం అంటే ఇల్లు, నివాసం. యథార్థం చాలా ప్రాముఖ్యమంట మన జీవితంలో. దేవుడు చూసినప్పుడు కొన్నేళ్ళు ఏం చూసినాడు దేవుడు? యథార్థతే చూశాడు. దావీదులో చూసి ఏం చూశాడు దేవుడు? సౌలులో కనపడి యథార్థత ఎవరిలో కనపడింది? దావీదులో కనపడింది. ఇదే పటాలంలో కైసరులో అందరిలో అనేక కుటుంబాలు ఉన్నాయి. అందరిలో కనబడిన యథార్థత, భయభక్తులు, భక్తి, మంచితనము, ధర్మకార్యాలు, నీతి కార్యాలు ఎవరిలో కనిపించంటే కొన్ని కుటుంబంలో కనిపించింది. ఇప్పుడు బైబిల్ అదే చెప్తుంది, యథార్థవంతుల యొక్క గుడారం వద్దంటే దేవుడు మనల్ని ఆశించేది, కోరుకునేది యథార్థత, సత్యం, నీతి, మంచితనం. ఇవన్నీ మనం కలిగి ఉండి కొన్నేలి కుటుంబాలే భయభక్తులు కలిగి మనం నడిపించబడినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్నేలి గారి గురించి చెప్పుకోవట్లేదు మనము, దావీదు గారి గురించి కూడా చెప్పుకుంటా. ఎవరి గురించి చెప్పుకున్నా ఎవరు ఎలా ఉండాలని చెప్పి మనం వాళ్ళలాగా, వాళ్ళు మాదిరి ఉన్నాడు. కొన్నేళ్ళు ఎలా ఉన్నాడమ్మా, మనం కూడా నేడు అలా భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు ఆ రాజు ఆనాడు చాలా యథార్థంగా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, శ్రద్ధగా ఉన్నాడు, దేవుడు వర్ధిల్లేలా చేశాడు, దేవుడు వారికి తోడుకున్నాడు ఆ కుటుంబానికి. అలాగే మీరు కూడా అలాగే ఉండాలి, యథార్థంగా జాగ్రత్తగా ఉంటేనంట. కష్టాలు ఉంటాయి. దావీదుకి ఎన్ని కష్టాలు అంటే, అడవిలో ఉంటే ఎన్ని కష్టాలు అంటే చెప్పండి. అడవి అంటే ఎన్ని కష్టాలు అంటే, అడవి అంటేనే కష్టాలు. నెమ్మది లేని జీవితం. ఎప్పుడు నుండి ఇటువైపు నుండి ఏమొస్తుందో తెలియదు, కుటుంబానికి ఏ అపా సంభవిస్తుందో తెలియదు, ఏ అవాంతరం జరుగుతుందో తెలియదు. అంటే అన్ని భయాలను అడుగున గండమే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి గండం కలిగిన జీవితంలో దావీదు ఉన్నప్పుడు దేవుడంట దావీదు యొక్క భక్తి భావాన్ని చూసి, నా కుమారుడిని ఈ గండంలో నుండి తప్పించాలి, విడిపించాలి. ఇలాగే ఉండకూడదు నా కుమారుడు, ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తిని నేను తోడుగా ఉండి ఇతను వర్ధిల్ల చేయాలి అని దేవుడు అంట కొంతకాలం శ్రమలు వదిలేస్తాడంట. మనం తెలుసా, కొంతకాలం శ్రమలు వదిలేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఈదుకుంటా. అంటే ఎలా ఎరాలి? భక్తి భావాలతో, భయభక్తులతో, మంచితనంతో, సుబుద్ధితో ఈదుకుంటూ మనం ఏం చేయాలంటే ఆ గండం నుండి బయటికి రావాలి. ఎవరు మనం రక్షించరో, రక్షిస్తే దేవుడే రక్షించాలి మనల్ని. ఎవరు మనల్ని కాపాడలేరు, దేవుడే మనల్ని కాపాడాలి.
దేవుడు కాపాడకపోతే, దేవుడు రక్షించకపోతే ఏదీ జరగదు. కాబట్టి ఈ సమయంలో దేవుడు వీరిని ప్రేమించాడు, వీరి కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళ బిడ్డలను ప్రేమించాడు. అనేకులకు లేని గొప్ప భాగ్యాన్ని ఈ స్థలంలో, చాలా మంది స్థలాలు ఉన్నాయి కానీ గృహాలు కట్టిన పరిస్థితులు లేవు. అంటే ఆర్థికంగా అయితే దేవుడు వారిని ఏదో ఒక రీతిగా దేవుడు ఆర్థికంగా వారిని బలపరిచాడు. చిన్న గూడిని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ కుటుంబం, ఈ గృహంలో వీరందరూ కూడా ఆనాడు కొర్నేలి కుటుంబం ఇంటి వారందరితో కూడా ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నారో, నేడు యేసు గారి కుటుంబము, అరుణ గారు వీళ్ళందరూ కూడా భయభక్తులు కలిగి ఉండి ఇంకా దేవుడి ఆశీర్వాదం నడిపించబడాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.